హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీకు మధ్యాహ్నం నిద్ర వస్తుందా? అయితే మీరు త్వరలో చనిపోతున్నారని. ఇలా అంటే సైంటిస్టులు ఏం చెప్పారంటే మీకు మధ్యాహ్నం నిద్ర వస్తే మీరు త్వరలో చనిపోతున్నారని. ఏంది? కానీ మన ఇండియాలో కేసెస్ చూస్తే 11% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అవుతున్నాయి. కానీ నిద్ర లేకుండా డ్రైవ్ చేసిన వాళ్ళ కేసెస్ 40% అయితే అవుతుంది. నిజంగా చెప్పాలంటే బ్రహ్మముహూర్తం మార్నింగ్ 4కి లేస్తే మంచిదేనా? ఆయన ఎంతోమంది చెప్తారు ఏంటంటే మోడీ తాత 4 అవర్స్ అనుకుంటాడు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేది అంటే నేను 4 అవర్సే అనుకుంటాను, నేను నిద్రపోయి టైం వేస్ట్ చేయను అని. అది నిజమా? మరి 4 గంటలు వండుకుంటే ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు 40% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అవుతున్నాయి? అండ్ మీకు ఒక స్టోరీ అయితే చెప్తాను, వినండి. రంజన్ దాస్ SAPకి CEO అండ్ ఈయన అథ్లెటిక్ పర్సన్ అన్నమాట. డైలీ వర్కౌట్, జిమ్ అండ్ ఈయన చాలా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఆయన ఆటని ఎలా ట్రైన్ చేశాడంటే ఒక 23 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ రన్ చేయగలే ఆటని అయితే ట్రైన్ చేశాడు. ఆయన స్ట్రాంగ్లీ ఏం నమ్ముతాడంటే 4 అవర్స్ స్లీప్ చాలట ఫిట్ అండ్ ఫ్రెష్ ఉండడానికి. ఈయన 4 అవర్స్ స్లీప్ని అయితే నమ్ముతాడు అన్నమాట. కానీ సడన్గా 21 అక్టోబర్ 2009 ఈయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయినారు. ఎందుకు? 4 అవర్స్ స్లీప్ వల్ల హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. ఇలా మీకు ఒకటి చెప్తాను, డే లైట్ సేవింగ్ గురించి మీకు తెలుసా? సో యూఎస్ఏలో ఒక మార్చ్ మంత్లో నైట్ 12 తర్వాత డైరెక్ట్ 2 అవుతుంది. అంటే 1 అవర్ సేవ్ అయితే చేస్తారు టైంని. అంటే డే టైం సమ్మర్ టైంలో డే టైంని చాలా ఇంక్రీజ్ చేస్తారు అన్నమాట. 1 అవర్ ఎక్కువ చేస్తారు. 1 కాకుండా డైరెక్ట్ 2 అవుతుంది. సో ఆ 1 అవర్ స్లీప్ లేకుండా ఉండడం వల్ల 25% హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అయితే పెరిగిందట. నవంబర్లో అదే రివర్స్ చేస్తారు. ఆ 1 అవర్ నైట్ పెంచుతారు, డే టైం తక్కువ చేస్తారు. సో దానివల్ల 22% తగ్గిందట హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేది. సో హెల్త్ సైంటిస్ట్ అంటే స్లీప్ సైంటిస్ట్ ఒక గ్రూప్ ఉంటుంది, అసోసియేషన్ ప్రొఫెషనల్ స్లీప్ సొసైటీ అని. వాళ్ళు ఏం రిపోర్ట్ చేశారంటే యాక్చువల్గా నిద్ర సరిపోకపోతే, స్లీప్ డిప్రైవ్డ్ అయితే, ఇన్అడెక్వేట్ స్లీప్ ఉంటే ఏమవుతుందంటే బేసిక్గా ఒక 2 స్పెసిఫిక్ టైం షెడ్యూల్లో మనకు స్లీప్ అయితే వస్తుంది. ఎప్పుడంటే 2 AM నుంచి 7 AM అప్పుడు. సో చాలామందికి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే 2 PM నుంచి 5 PM అలా ఈ టైంలోనే స్లీప్ వస్తుంది. అండ్ బేసిక్గా ఈ బ్రహ్మముహూర్తం 4 అవర్స్ స్లీప్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మముహూర్తం చాలామంది 4 అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్, 4 అవర్స్ స్లీప్ పండుకుంటే సరిపోతుంది అని అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అది తప్పు. 4 అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు మన ఇండియాలో ఏంటంటే ఇది తినకు, ఇది చెయ్యకు, ఇది చేస్తే మంచిది అంటారు. కానీ ఎందుకు చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అని ఎవరు చెప్పరు. సో నేను చెప్పేది ఏంటంటే సద్గురు చెప్పాడు ఏంటంటే 4 అవర్స్ స్లీప్ ఇంపార్టెంట్ అని. చాలామంది అయితే చెప్తారు 4 అవర్స్ స్లీప్. ఎందుకంటే వాళ్ళు ఒక యోగా చేస్తారు అండ్ వాళ్ళ మైండ్ని, వాళ్ళ టోటల్ ఆర్గాన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటారు. సో రెస్ట్ పొజిషన్లో వాళ్ళ బాడీ నుంచి యోగా ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకైతే ఆ 4 అవర్స్ స్లీప్ అనేది వాళ్ళకు కంట్రోల్ అవుతుంది అండ్ వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఎవరో చెప్పిరని మీరు చేస్తే 2 అవర్స్ 3 అవర్స్ స్లీప్ 4 అవర్స్ స్లీప్లో మీరు చేస్తే మీరైతే ఎన్నో రోగాలు, ఇన్సోమేనియా, నోర్క్లసీ, స్లీప్ అనేసియా అండ్ ఒక 4 అవర్స్ స్లీప్, ఇన్అడిక్వేట్ స్లీప్, నిద్ర లేకుండా ఉండడం వల్ల చాలామంది అయితే ఎన్నో డిసీజెస్కి అయితే అవుతాయి. నా నుంచి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు నోరు వలుగుతుంది అన్నమాట. నిద్ర లేకపోతే చాలా నోరు వలుగుతాయి. ఆ నోరు వగిలి తర్వాత ఫీవర్ రావడం, సో ఇలా చాలా వస్తాయి. అండ్ స్లీప్ని బట్టి నేను చెప్పేది అంటే ప్రతి మనిషి ఎనర్జీ వేరే ఉంటుంది, ప్రతి మనిషి టైప్ వేరే ఉంటుంది అండ్ ప్రతి మనిషి బాడీ టైప్ అన్నీ వేరే ఉంటాయి. సో ఒక క్రోనిక్ 4 టైప్స్ అయితే ఉంటాయి: బియర్, లయన్, వోల్ఫ్, డోల్ఫిన్. ఈ బియర్ వాళ్ళు ఏంటంటే సన్సెట్ ముందుగా అంటారు, సన్ వచ్చే ముందు లేస్తారు. అంటే వాళ్ళ ఎనర్జీ ఏంటంటే 2 AM నుంచి ఎనర్జీ బాగుంటుంది అండ్ 2 PM నుంచి వాళ్ళ ఎనర్జీ తగ్గుతుంది. అండ్ లయన్ వాళ్ళు సేమ్ అలానే సన్సెట్ అప్పుడు వంటారు అండ్ సన్ రాకముందే లేస్తారు. వీళ్ళ ఎనర్జీ ఏంటంటే ఫుల్ఫిల్ ఉంటుంది డే అంతా, మొత్తం మార్నింగ్ నుంచి మొత్తం మార్నింగ్ ఫుల్గా ఎనర్జీ ఉంటుంది. వోల్ఫ్ ఏంటంటే రివర్స్, మొత్తం డే ఎనర్జీ ఉండదు కానీ నైట్ చాలా వర్క్ చేస్తారు, చాలా ఎనర్జీ ఉంటుంది. అండ్ డాల్ఫిన్ ఏంటంటే లైట్ స్లీపర్ అన్నమాట. వీళ్ళకి సరిగా నిద్ర ఉండదు, సరిగా ఏంటంటే అటు ఇటు ఉంటారు అన్నమాట. అండ్ వీళ్ళలో వాళ్ళకు స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది. సో మన సైంటిస్టులు ఇప్పుడు రీసెంట్గా అయితే చాలామంది చెప్తున్నారు అడల్ట్ వాళ్ళు ఖచ్చితంగా 7 అవర్స్ స్లీప్ అయితే ఉండాలని. సో నేనేమంటా అంటే
పర్సన్కి వేరే వేరే ఉంటుంది. సో ఆ పర్సన్ని బట్టి మనం ఆ స్లీప్ని మనల్ని మేనేజ్ చేసుకోవని ఎట్లా మన్నుకుంటే మన మైండ్ని ఎలా చేసుకుంటే కంట్రోల్. నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా రోజు మంచి ఫుడ్ తీసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేసి జిమ్కి పోయి బాడీ పెంచి మీరు ఎంత హెల్తీగా ఉండని లేదంటే సంథింగ్ ఏదో ఎన్ని రోజులన్నా కానీ మీరు ఎంత ఫుడ్ తీసుకొని ఒక్కరోజు మీరు నిద్రపోకుండా ఉండండి, తెలుస్తుంది. మీరు అన్నీ వేసి కూడా వేస్టే. సో నేనేంటంటే జైడస్ హాస్పిటల్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసేది ఏంటంటే 240 పేషెంట్లో 37% స్లీప్ డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ అయితే మేజర్లీ వచ్చిందంట. అండ్ చాలా 4 lakh పీపుల్లో 48% పీపుల్స్కి అయితే స్లీప్ డిప్రైవ్డ్ వల్లనే హార్ట్ అటాక్ వచ్చిందంట. అండ్ చాలామందికి ఏంటంటే ఈ స్లీప్ డిప్రైవ్డ్ ఇన్అడిక్వేట్ స్లీప్ అనేది చాలా డేంజర్ అన్నమాట. అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేకుంటే చాలా అవుతుంది. అండ్ సద్గురు ఏం చెప్పాడంటే శాంభవి మహాముద్ర, ఈ ముద్ర వేసే వాళ్ళకు వాళ్ళ బాడీ అనేది మొత్తం రెస్ట్ పొజిషన్లో ఉంటుంది చాలా మట్టుకు. అండ్ వాళ్ళ మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకు వాళ్ళ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండి మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ అనేవి వాళ్ళ మాట వింటాయి కాబట్టి వాళ్ళకు 3 hours అయినా 4 hours స్లీప్ అయినా సరిపోతుంది అని చెప్పాడు. కానీ దాన్ని పట్టుకొని మీరు 4 hours వండుకున్నారనుకో సో కూస్తారు టక్కనే. సో నేను చెప్పేది ఏంటంటే మీ బాడీ టైప్ని అర్థం చేసుకొని మీరు ఇట్లా యోగా మెడిటేషన్ ఇట్లా చేస్తే సో మీ బాడీ అంటే యోగా మెడిటేషన్ అంటే ఒకరోజు చేసి నేను 4 hours వండుకుంటే సరిపోతుందని కాదు, చెయ్యాలి. ఒక 1 year 2 years చేస్తే దానివల్ల మీకు అనేది మీ బాడీ చాలా మట్టుకు రెస్ట్ పొజిషన్లో ఉంటుందన్నమాట. డే మొత్తంలో రెస్ట్ పొజిషన్లో ఉండడం వల్ల మీకు మీ బాడీ రెస్ట్ కావాలి అని అడగదు. ఎందుకంటే మీరు పీస్ఫుల్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా అయితే ఉంటారు. సో దానివల్ల మీ బాడీ రెస్ట్ తీసుకోవడానికి అంత ఇష్టపడదు. సో అలా ఉండే వాళ్ళకి 4 hours స్లీప్ అయితే చాలా మట్టుకు యూస్ అవుతుంది. సో ఎవరో చెప్పారు 4 hours స్లీప్ బ్రహ్మముహూర్తం సంథింగ్. బ్రహ్మముహూర్తం తప్పు కాదు, కానీ ఎవరి స్టేట్ని బట్టి ఎవరు ఏ టైంలో లేవాలో. సో నేను చెప్పినా కదా 4 chronic రూల్స్ ఉంటాయని, టైప్స్ ఉంటాయని. ఆ టైప్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నాకే చూసుకోండి, నాకు నైట్ టైంలో నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే డే టైంలో మార్నింగ్ 4కి లేసినాక నాకు కాన్సన్ట్రేషన్ ఉండదు. సో కొందరికి డే మొత్తం ఉంటుంది, కొందరికి 4కి ఉంటుంది, కొందరికి నైట్ ఉంటుంది, కొందరికి అలా బాడీ టైప్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి చేయండి. సో వీడియో అయితే ఇంతే. మీకు నచ్చిందనుకున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. Bye. See you in next amazing video.